ఇంతేకాకుండా గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలోనూ చివర ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మొదలైనవి చెప్పి ఉంటాయి. అందుచేత గీత బ్రహ్మ విద్యా విషయకమైన యోగశాస్త్రం. భగవత్ప్రాప్తికి కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం ప్రసిద్ధమైన విధంగానే యోగ మార్గం కూడా ప్రసిద్ధమైన మార్గమే. ప్రాచీన కాలంలో ఋషులు యోగ మార్గానికి అత్యధిక ప్రతిష్ఠ చేకూర్చారు. గీతలో యోగాన్ని గురించి చర్చ అంతటా ఉంది. ఈ మార్గానికి సంబంధించి విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన తత్వాలు, తథ్యాలతో పాటు ఆలోచన చేయడం జరిగింది. ఇది కేవలం ఆలోచనాత్మక శాస్త్రం మాత్రమే కాదు. ఇందులో ఆధ్యాత్మిక మార్గ సాధనకు సంబంధించిన కర్మలను, వాటి విధానాలను గురించి కూడా సూచించడం జరిగింది. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యోగివి కమ్మని ఉపదేశించాడు. ఎందుకంటే యోగి తప్ప మరొకరెవరూ గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సమర్థులు కారు. గీత అనేది సాధన, అనుభవాల గ్రంథం. ఇందువల్ల కర్మ, భక్తి, జ్ఞానం వంటి ఏ మార్గాన్ని సాధన చేసినా అదంతా యోగమే అవుతుంది. యోగం లేకుండా సాధన సంభవం కాదు. యోగం అంటే కలయిక, అంటే యుక్తుడు కావడం. జీవాత్మ పరమాత్మల కలయికే యోగానికి మూల ఉద్దేశ్యం. జీవాత్మను పరమాత్మతో కలపడమే సాధకులందరి ఏకైక ఉద్దేశం. గీతతో పాటుగా యోగిరాజులు స్వయంగా అనేక గ్రంథాలకు రాసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవి కాకుండా వారు భక్తుల సమక్షంలో ఇతర శాస్త్ర గ్రంథాలకు ఆధ్యాత్మిక వ్యాఖ్యలు చేసినప్పుడు పంచానన్ భట్టాచార్య, ప్రసాద్ దాస్ గోస్వామి, మహేంద్రనాథ్ సన్యాల్ వాటిని రాసిపెట్టుకుంటూ ఉండేవారు. తరువాత వారు వాటిని తమ తమ పేర్లతో ప్రచురించుకొన్నారు. యోగిరాజులు ఏ గ్రంథాన్ని తమ పేరుతో ప్రచురించడానికి అనుమతి ఇవ్వలేదు. వారి డైరీల్లో వైశేషిక దర్శనానికి యోగశాస్త్ర సమ్మతమైన ఒక అపూర్వ వ్యాఖ్య లభిస్తున్నది. భగవద్గీతకు వారు చేసిన వ్యాఖ్య అపూర్వమైనది. ఉదాహరణకు భగవద్గీతలో ఉన్న శ్రీ భగవాను వాచ అన్న వాక్యానికి శ్యామాచరణులకు పూర్వులు, వారి తరువాతి వారు కూడా భగవంతుడు ఇలా చెప్పాడు అనే భాష్యం చెప్పారు. కానీ యోగిరాజులు తమ భాష్యంలో ఆ వాక్యాన్ని ఇలా వివరించారు: కూటస్థ చైతన్యం ద్వారా అనుభవం కలిగించడం జరుగుతున్నది. ఇది పూర్తిగా అనుభవపూర్వకంగా చెప్పిన భాష్యం. కూటస్థ చైతన్యమే సర్వము. అందుకే భగవంతుడు ఇలా చెప్పాడు: ద్వానిమౌ పురుషౌ లోకే క్షరశాక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థో ఓక్షర ఉచ్యతే. అంటే క్షరుడు, అక్షరుడు అన్న పేర్లతో ఈ లోకంలో ఇద్దరు పురుషులు ప్రసిద్ధులు. వారిలో సమస్త భూతాలను లేదా పదార్థాన్ని క్షరుడు, నశ్వరుడు అని, కూటస్థ చైతన్యాన్ని అక్షరుడు లేదా అవినశ్వర పురుషుడు అని చెప్పడం జరిగింది. ఈ కూటస్థ చైతన్యం అంటే ఏమిటో పూర్వులెవ్వరూ వ్యాఖ్యానించలేదు. పైగా ఇది సులువుగా వ్యాఖ్యానించగలిగినది కాదు. దీన్ని సాధన ద్వారా ప్రాప్తింప చేసుకోవాలి, అనుభవం ద్వారా తెలుసుకోవాలి. కేవలం యోగులే దీన్ని తెలుసుకుంటారు. కూట శబ్దానికి దాగలి అనగా కమ్మరివాడు ఇనుము సాగగొట్టడానికి వేసుకునే దిమ్మ. లోహకారుడు కాని, స్వర్ణకారుడు కాని రకరకాల వస్తువులు, అలంకారాలు, ఉపకరణాలు మొదలైన వాటిని తయారు చేయడానికి ఒక ఉక్కు దిమ్మ మీద పెట్టి సమ్మెటతో కాని, సుత్తితో కాని కొడతాడు. దిమ్మ మీద పెట్టి కొట్టిన వాటి ఆకారాలు మారతాయి, కాని దిమ్మ మారదు. అది నిర్వికారంగా ఉంటుంది. అలాగే సమస్త జగత్తు వర్తమానత కూటస్థుడి అనగా కూటస్థ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. సమస్తము మార్పు చెందే గుణమున్నవే, కానీ కూటస్థుడు మార్పు చెందే ప్రశ్న లేదు. ఆయన అవినాశి. అంటే మనం త్రినేత్రం లేదా మూడో కన్ను లేదా తురీయ దృష్టి లేదా జ్ఞానచక్షువు అని చెప్పేదే కూటస్థుడి పారిభాషిక నామం.
యోగి ఈ కూటస్థంలో స్థితుడైనప్పుడు అతనికి బ్రహ్మాండంలోని సమస్త పదార్థాల జ్ఞానము ప్రాప్తమవుతుంది. ఇది అనుభవం ద్వారా కలుగుతుంది. కూటస్థమే అన్నిటికీ మూల కేంద్రం. ఇక్కడే ఆధ్యాత్మిక జగత్తు వెల్లడి అవుతుంది. కూటస్థములో స్థితుడైన తరువాత యోగికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. యోగి సమక్షంలో ప్రశ్నలన్నీ వాటంతటా అవే ఉత్పన్నమవుతాయి. వెంబడే వాటి మీమాంస లేదా సమాధానం వెల్లడి అవుతూ ఉంటుంది.